హే కేసీఆర్, ఏం చేసినావు మాకు? అమ్మ తల్లి, కేసీఆర్నే ఏం చేసినావు అంటున్నావు అంటే నువ్వు ఇంకా అది కూడా నేర్చుకోలే. ఎవరు అనుకున్నారు నువ్వా? గజ్వెల్లో ఆంక్షారెడ్డి అని చెప్పి ఒక అక్క ఉంటుంది. ఏం చేసిందట అంటే అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇది జరిగిన స్టోరీ మళ్ళీ చెప్తున్నా. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పోయి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టిందట. ఫోటో పెడితే తప్పలేదు, సరే పెట్టుకో. ఏం చేయాలి? ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి మీరు. అంటే రేపు మేము ర్యాలీ తీసుకొని పోయి రేవంత్ రెడ్డి ఫోటో, మా రేవంత్ రెడ్డి సార్ ఫోటో క్యాంప్ ఆఫీస్లో పెడుతున్నాం అని చెప్పాలి. ఏదో దొంగతనంగా పోయి అందరూ అక్కడ రాళ్ళతోని అవి ఇరగొట్టి అవి పలగొట్టి ఏదో గుసాయించుకొని పోతే కాదు. సరే అది అయిపోయింది, అది ఎవరు పట్టించుకోలేదు కూడా. కానీ ఆంక్షరెడ్డి మేడం అయితే చేతులు లేపి మరి ఏ కేసీఆర్ ఏం చేసినావు మా గజ్వేల్కు? ఏం చేసారో తెలియదా మీ గజ్వేల్కు? ముడ్డి కడుక్కోనికి నీళ్ళు లేకుండే గజ్వెల్లా, ముడ్డి కడుక్కోనికి నీళ్ళు లేకుండే గజ్వెల్లా. పురపాలక సంఘం మీది, హాస్పిటల్ దిక్కు లేకుండే మీకు, నీళ్లు దిక్కు లేకుండే మీకు. అసలు పంటలు వండేడియా గజ్వెల్లా? పెద్ద పెద్ద రోడ్లు వచ్చినాయి, 100 పడకల హాస్పిటల్ వచ్చింది, మంచి మంచి స్కూల్స్ వచ్చినాయి. నెంబర్ 1 తెలంగాణలో ఫస్ట్ నెంబర్ 1 ఏది నెంబర్ 1 అయిందంటే గజ్వేల్ అని చెప్తారు. గూగుల్లో కొడితే వస్తుంది కదమ్మా. మాట అనే ముందు ఆలోచించుకోవాలి, వెనుక ముందట. నిజంగానే ఆయన ఏం చేయలేదంటే పోయి అడిగిన సింగారం. తెలంగాణ తెచ్చినోడు గజ్వేల్ నియోజకవర్గానికి ఆయనే ఉన్నాడు కదా, ఆయన చేసుకోలేడా? తిప్పి చూపించమంటారా మరి ఒకసారి మీ అందరినీ? హాస్పిటల్ కట్టలే మీకు, స్కూల్ కట్టలే, పెద్ద పెద్ద రోడ్ రాలే మీకు, బస్టాండ్ ఎవరు కట్టారు? గజ్వేల్ బస్టాండ్. అసలు గజ్వేల్లో బస్టాండ్ ఉండేనా ఒకప్పుడు? దిక్కు 4 గద్దెలు వేసుకొని కూర్చునేది. మేము గజ్వేల్ నుంచే పోయేది మా ఊరికి. 4 గద్దెలు ఉండే. కట్టలేదమ్మా. గజ్వేల్ బస్ స్టాప్ చూసినావా అక్కడ నువ్వు? అసలు అంటే మీరు గజ్వేల్నే ఉంటారా? లేదంటే ధర్నా కోసం అని చెప్పి ఆడికి వేయరా అని చెప్పి. మీరు గజ్వేల్లో ఉట్టి పెరుగు ఉంటే ఈ క్వశ్చన్ అసలు అడగరు. విచిత్రమైనకు వచ్చారు. ఏ కేసీఆర్ ఏం చేసినావు గజ్వేల్ కంటే? చిన్న పిల్లోని అడితే చెప్తాడు గజ్వేల్కి ఏం చేసినావు అని చెప్పి. మరీ గింత దారుణమా రాజకీయాలు? చేస్తే వేసిందని చెప్పాలి, చేయకపోతే చేయలేని చెప్పాలి. ఇప్పటి విషయం మాట్లాడు. అయ్యా గెలిచినాకలా పోయి మీరు ఫామ్ హౌస్లో ఉన్నారు, కొంచెం మా బాధలు ఇట్లున్నాయని చెప్పి మా రేవంత్ రెడ్డి మాకు ఏంది నిధులు ఇస్తలేడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గజ్వేల్కి అసలు ఏం రాకుండా పోతున్నాయి అని చెప్పి ఇట్లా అడుగురి. అంతేగాని ఏం చేసినావు మాకు, ఏం చేసినావు అంటే ఏం చేయండి మీరు పెద్ద అయ్యారా? ఎట్లా ఉండే గజ్వేల్ ఒకసారి గూగుల్లో కొట్టి చూడు, ఒకసారి తెలుస్తుంది గజ్వేల్ రూపురేఖలు. తెలంగాణలో బతుకులు మార్చిందే కదా కేసీఆర్ అందరిది. ఈ విషయం తెలియదా మీ అందరికీ? నిజం ఎప్పుడు నిజం ఒప్పుకోవాలి. కేసీఆర్ పనులు చేసిండు, ఇప్పుడు ఏం చేస్తామని అడుగురి. అయ్యా ఇప్పుడు కూడా మీరే కదా ఎమ్మెల్యే, మాకు నిధులు రావట్లేదు, లేకుంటే మీరు కట్టించిన బస్టాండ్ ముంగట బస్సులు ఆగట్లేదు, గివి చెప్పుకోండి. గతం ఆయన చేసిండు, డెవలప్ చేసిండు, అయిపోయింది గతం. ఇప్పుడు మీరు ఎక్కువ చేస్తారని చెప్పి ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు. పోయి సార్ దగ్గర కూర్చోవాలి మీరు. అయ్యా మాకు నిధులు ఇరి, మా గజ్వేల్ ఎండిపోతుంది, మా గజ్వేల్ ఆగమవుతుందని చెప్పి. మీ పెద్ద సరే అంటుండు కదా నిధులు లేవు, తెలంగాణ అప్పుల కుప్ప అయింది, తెలంగాణకి ఎవడు అప్పులు ఇస్తలేడు, నేను ఎవరికి నిధులు ఇవ్వా, మీ సావు మీరు సావురి, అంత మంచిగా చెప్తుండు. చేసేదేం లేదు, 2 ఏళ్ళు మూసుకొని కూర్చోవడమే అంతే.
యావత్ తెలంగాణ ప్రజలారా గమనించండి. ఇప్పుడు కూడా కొన్ని వీడియోస్ అయినా కానీ ఏదైనా కానీ ఆలోచన చేయండి, బుర్రకు పదును పెట్టండి. ఎవడో వచ్చి ఏదో చేస్తా అంటాడు, కానీ అక్కడ ఏముండదు. దయచేసి అర్థం చేసుకోండి. చూస్తూనే ఉండండి మ్యాక్స్ న్యూస్ తెలంగాణ, ఎప్పుడు నిజమే చెప్తుంది.